ఈరోజైతే మల్లెపూలతో మాలలాగా ఎలా ఈజీగా మనమైతే కన్ఫ్యూజన్ లేకుండా కట్టుకోవచ్చు అనేది చూపిస్తానండి. ఫస్ట్ అయితే నేను గుండు మల్లి తీసుకున్నాను. దానికైతే థ్రెడ్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఫస్ట్ అయితే మనకి ఎంత లాంగ్లో మనం పువ్వు అయితే కట్టుకోవాలనుకుంటున్నామో అంత అయితే థ్రెడ్ని మనం వదిలేసుకోవాలి. ఇదే మెయిన్. ఇంకైతే నాకు ఇంత అవసరం కాబట్టి నేనైతే వదిలేసుకొని ఇంకా మధ్య పార్ట్ నుంచి కట్టడం స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే 2 మల్లె మొగ్గలు తీసుకుని మంచిగా అయితే మనం స్టిఫ్గా ఒక నాట్ అయితే వేసుకోవాలి. ఇంకా మనకి ఇదే బేస్ కాబట్టి ఇంకా స్టిఫ్గా ఉండడానికి అయితే ఇంకో నాట్ వేసుకుంటున్నాను. ఇప్పుడైతే అలానే మనం రివర్స్ చేసుకోవాలి. ఆ మొగ్గని చూస్తున్నారు కదా, వెనక్కి తిప్పుకోవాలన్నమాట. తిప్పుకున్నాక ఇంకైతే మనము లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నాం కదా చేతిలో, ఆ ఫింగర్ థ్రెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది టైట్గా పెట్టుకోవాలి. అప్పుడైతేనే మొగ్గ రాలకుండా మనకైతే స్టిఫ్గా వస్తుంది అనమాట. ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను చూడండి. ఒక మొగ్గ తీసుకుని ఇంకైతే నేను ఏ ఫింగర్తో అయితే థ్రెడ్ని పెట్టుకున్నానో ఆ ఫింగర్తోనే ఫ్లవర్ని కూడా గట్టిగా పట్టుకొని మనమైతే ఆ ఫ్లవర్ చుట్టూ ఒక టై అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, అంతే ఈజీ. ఇంకా అన్ని మొగ్గలు కూడా ఇదే విధంగా మనమైతే పెట్టుకోవాలి. మనము దాన్ని తిప్పబడలేదన్నమాట, తిప్పి పెట్టుకోవలేదు. ఇది ఒక చిన్న టిప్పు. ఏంటంటే కొంతమంది కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటారు, అంటే మనము మొగ్గతో పాటు చేతిని కూడా తిప్పాలేమో అని. అట్లంతా ఏం లేదు. మనం ఏ వైపు అయితే థ్రెడ్ని పెట్టుకుంటామో ఆ ఫింగర్కి నేరుగా అయితే మొగ్గను పెట్టుకొని ఆ కొమ్మకి, ఆ చిట్టి కొమ్మకైతే మనం చిన్నగా థ్రెడ్ని తిప్పుకుంటూ వెళ్ళడమే, అంతే. ఫస్ట్ ఒకసారి కన్ఫ్యూజన్గా ఉంటుంది, బాగా గమనించండి. ఈ ఫింగర్ కాడ నేనైతే మొగ్గను పెట్టి ఆ మొగ్గని థ్రెడ్తో అయితే చుట్టేస్తున్నాను. 1కి 2 సార్లు వీడియోని చూసి నిదానంగా ట్రై చేయండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది మీకు కూడా. మనకి ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది, ఇంకా రాను అయితే మనము కట్టంగా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. నేను కూడా ఫస్ట్లో కన్ఫ్యూజన్ అయ్యేదాన్ని. ఎలా అంటే మనము మొగ్గ పెట్టుకుంటాం కదా, ఇంకైతే చేతిని కూడా తిప్పాలేమో అన్నట్టు. అలా ఏం లేదు. థ్రెడ్ని అయితే మనం స్టిఫ్గా పట్టుకొని ఆ మొగ్గని ఆ ఫింగర్కి ఎదురుగా పెట్టుకొని ఆ కొమ్మకైతే మనం నాట్ వేస్తూ వెళ్ళామంటే ఇంకైతే మాలలాగా పూని కట్టేయచ్చు అనమాట ఈజీగా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, లాస్ట్లో అయితే మనం నాట్ వేస్తాం కదా, అదైతే ఇంకా మనం మొగ్గను చుట్టేసిన తర్వాత 2 ఆ థ్రెడ్ని మనము నాట్ వేసుకోవడమే అండి, ఇంకేం లేదు. నేనైతే 2 నాట్ వేసుకున్న స్టిఫ్ కోసమని. మనం ఎంత స్టిఫ్గా థ్రెడ్ని పట్టుకుంటామో అంత బాగా వస్తుంది, ఒత్తుగా కూడా మాలలాగా. ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక వీడియో తీయాలంటే చాలా కష్టము. అది చిన్న వీడియో అయినా సరే పెద్ద వీడియో అయినా సరే ఒక్క లైక్ చేసి మీరు నాకు సపోర్ట్ చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత ఈజీగా కట్టుకోవచ్చు అంటే మీరు కూడా 1కి 2 సార్లు ట్రై చేయండి, ఖచ్చితంగా మీరు కూడా ఈజీగా కట్టేయచ్చు. జస్ట్ 10 మినిట్స్లో ట్రై చేసి కట్టేయచ్చు.